తిరుపతిలోని టీటీడీ గోశాలకు రైతులు ఎండుగడ్డిని అందించారు. జగ్గంపేట పరిసర ప్రాంతాల రైతుల నుంచి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎండుగడ్డిని సేకరించారు. ఈ వేసవిలో 3 నెలలకు సరిపడా గడ్డిని తిరుపతి గోశాలకు 180 లారీల్లో తరలించారు. గో సంరక్షణ కోసం అందరూ ముందుకు రావాలని టీటీడీ అధికారులు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే టీటీడీకి సంబంధించిన సేవలు కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగానే జగ్గంపేట నుంచి ఎమ్మెల్యే గారు, టీటీడీ బోర్డు మెంబరు, మిగిలిన బోర్డు మెంబర్లు కూడా ఇక్కడికి వచ్చి గోవులకు సంబంధించి దానాకు సంబంధించి 3 నెలల పాటు కూడా సమ్మర్ ఉంటుంది కాబట్టి స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా అంటే సపోర్ట్ చేయడం జరిగింది టీటీడీకి. మరి నెహ్రూ గారు ఉన్నారు, సార్ చెప్పండి ఏం చెప్తారు? ఇంత పెద్ద ఎత్తున అంటే అసలుకి ఎవరు చేయలేనటువంటి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 180 లారీలు అంటే అంత ఆసామాషి విషయం కాదు. భగవంతుడు, మీరు ఇందాక అని చెప్పారు, భగవంతుడు అనుగ్రహం ఉంటేనే అవన్నీ సేఫ్గా కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఎంతో మంది కష్టం రైతులు ఫ్రీగా ఇచ్చారంటున్నారు. ఎట్లా జరిగింది ఈ కార్యక్రమాలు? జరగడం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది సార్. అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నాం. దీనికి అంతటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే దీనికి కారణం. ఎన్ని వెహికల్స్ ఒకేసారి దొరకడం కానీ, మనం డబ్బులు ఇచ్చినా దొరకడం అన్నది కష్టం. అలాగే ఇంత గ్రాసు ఇది అవ్వడం కానీ, అయితే దీనికి అంతటికీ కూడా అక్కడ రైతులతో పాటు మా కార్యకర్తలు, లీడర్స్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించినటువంటి పరిస్థితి. ఏ గ్రామానికి ఆ గ్రామం మేము ఇన్ని ప్రొక్యూర్ చేస్తాం అని చెప్పి చేసి అవకాశం ఇచ్చారు. ఇందులో ఆర్థిక పరంగా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా 50% అయిన ఖర్చులో మాత్రం సత్యనారాయణ గారు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒకటి దైవానుగ్రహం లేకుండా ఏది చేయలేము సార్ మనం. ఆ దైవానుగ్రహంతో ఈ కార్యక్రమం నేను చేశాను. దీన్ని నాకు ఇది కలగడానికి కారణం ఏంటంటే అనుభవపూర్వకంగా నేను ఒక రైతుని. ఇవాళకి కూడా నాకు ఏ వ్యాపారాలు లేవు, ఇంకొక వ్యాపకం లేదు. మొత్తం వ్యవసాయమే నా వృత్తి. వ్యవసాయంతో పాటు రాజకీయం. ఈ వ్యవసాయంలో దూడతోటి ఎప్పుడు అనుబంధం ఉంటుంది. వాటికి కూడా నా దొడ్డి నిండా పశువులు ఉంటాయి, వాటిని ఇది చేస్తూ ఉంటాం. పొద్దున తలుపు తీశానంటే గోమాత కనపడుద్ది నాకు. ఉదయం లేచి నా మిస్సెస్ అయితే, నా భార్య అయితే ఆ పూజ చేసుకోకుండా ఇంకో కార్యక్రమానికి వెళ్దాం గోమాతకి. ఆ అనుబంధమే ఈ కార్యక్రమానికి ప్రేరణ. ఓం నమో వెంకటేశాయ అండి. మా ఆంధ్ర తరపున, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, మా బోర్డు తరపున జ్యోతుల నెహ్రూ గారికి, మా సహచర బోర్డు సభ్యులు, సీనియర్ సభ్యులు వారికి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా స్వామివారికి గోవులకు సబ్మిట్ చేసినందుకు ఈ గడ్డి, ఈ గ్రాసము మరియు వారికి సహకరించినటువంటి సత్యనారాయణ గారికి, వారందరికీ మా బోర్డు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు కావచ్చు, రైతులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా వ్యాపారం చేసేవారు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలని, ఈ గ్రాసాన్ని పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గోశాలలకు విరాళంగా ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హాజరవ్వడం జరిగింది. మేడం కూడా ఉన్నారు, లక్ష్మీ మేడం. మేడం చెప్పండి. అంటే కార్యక్రమం బాగా జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, బోర్డు మెంబర్లు కానీ, అధికారులు కానీ, ఈ ప్రాంతాలన్నీ పచ్చగా ఉండాలా, తిరుమల సరౌండింగ్స్ అన్ని పచ్చగా ఉండాలా, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంక్లూడింగ్ గో సంరక్షణాలయంతో సహా అన్నింటి తీసుకోవాలని చెప్పాను. మాకు ఆదేశాలు ఇవ్వడంతో దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఈ రోజున దీని అభివృద్ధికి కూడా బోర్డు కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 180 లారీలతోటి ఈ గడ్డిని తీసుకొచ్చి దానం చేయడం కూడా అది చిన్న విషయం కాదు. ఇలాగే ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టాలనుకుంటున్నాము. ఎవరైతే పేద రైతులు గడ్డిని దానం చేయాలనుకుంటున్నారో వాళ్ళని మా టీటీడీనే, అంటే ట్రాన్స్పోర్టేషన్కి పేదవాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచే మనమే షిఫ్ట్ చేసే విధంగా
మాట్లాడాలని మేము అనుకుంటా ఉన్నాము. అంటే సో మొత్తం మీద అంటే తిరుపతి గోశాలలో దాదాపుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే దానా అనేది ఎండి గడ్డిని కంప్లీట్ గా కూడా కేవలం అక్కడికి తీసుకురావడం జరిగింది. 180 లారీలు జగ్గంపేట నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఉచితంగా ఇచ్చారు. ప్లస్ జగ్గంపేట ఎమ్మెల్యే బోర్డు మెంబరు శ్రీనివాస ట్రస్ట్కి సంబంధించి వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఇంకా ట్రాన్స్పోర్ట్కి అయ్యేటటువంటి దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మొత్తం 180 లారీలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనివల్ల టీటీడీ గోశాలలో ఉన్నటువంటి గోవులు అన్నీ కూడా దాదాపుగా ఈ 3 నెలల పాటు కూడా సంతృప్తికరంగా ఆహారం వాటన్నిటి కూడా అందే అవకాశం అయితే ఉంది. ఇది మరికొన్ని రోజులు పెంచే విధంగా కూడా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే నెహ్రూ గారు కావచ్చు, అదేవిధంగానే బోర్డు సభ్యులు దర్శన్ గారు, మిగిలినటువంటి పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే తిరుపతి అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం, టీటీడీకి సంబంధించి ఇంతమంది దాతలు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరికొంతమంది కూడా